రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నీటి వాటాలపై ఢిల్లీ వేదికగా కీలక సమావేశం జరగబోతోంది. ఇరు రాష్ట్రాల సీఎంలు హాజరు కానుండడంతో ఈ సమావేశాల ప్రాధాన్యత మరింత పెరిగింది. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ నుంచి తెలుగు రాష్ట్రాల సీఎంలకు పిలుపొచ్చింది. ఆ క్రమంలో ఏపీ ఇచ్చిన బనకచెర్ల ఎజెండాపై తెలంగాణ సర్కార్ అభ్యంతరం తెలిపింది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగే సమావేశంలో బనకచెర్లపై చర్చ అవసరం లేదు అని స్పష్టం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. బదులుగా కృష్ణా నదిపై పెండింగ్ ప్రాజెక్టులకు రావాల్సిన అనుమతులను ఎజెండాగా ప్రతిపాదించింది. పాలమూరు డిండి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ కోరుతోంది. అలాగే ఇచ్చెంపల్లి ప్రాజెక్టును కేంద్రం చేపట్టాలని, తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీలు కేటాయించాలని రేవంత్ సర్కార్ ఎజెండాగా పంపించింది. 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. కృష్ణా నదిపై తెలంగాణ చేపట్టిన ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయల్ సాగర్, నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టులకు కూడా అనుమతులివ్వడంతో పాటు నీటి వాటాను కేటాయించాలని కోరుతోంది. ఇక బనకచెర్లకు ఎలాంటి అనుమతులు లేవని, చట్టాలు, ట్రిబ్యునల్ తీర్పుల ఉల్లంఘన జరుగుతోందని లేఖలో ప్రస్తావించింది. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించడం కరెక్ట్ కాదని తెలిపింది. ఢిల్లీలోని జలశక్తి శాఖ ఆఫీసులో రేపు మధ్యాహ్నం ఈ సమావేశం జరగబోతోంది. ఇందుకోసం రాష్ట్రాల తరపున మాట్లాడాల్సిన ఇతర ఎజెండా పాయింట్స్ ఏమైనా ఉంటే వెంటనే పంపాలని జలశక్తి శాఖ కోరింది. దీంతో బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించాలని ఏపీ ప్రభుత్వం సింగిల్ ఎజెండా ఇచ్చింది. దాన్ని వ్యతిరేకిస్తూ అసలు బనకచెర్లపై చర్చే అవసరం లేదు అని తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. విభజన చట్టం ప్రకారం కొత్త ప్రాజెక్టులు, జల వివాదాలకు సంబంధించిన అంశాలను కేంద్ర జలశక్తి మంత్రి చైర్మన్గా, 2 రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా గల అపెక్స్ కౌన్సిల్లో చర్చించాల్సి ఉంది. గత 10 ఏళ్లలో 2 సమావేశాలే జరిగాయి. ఈ మధ్య ఏపీ ప్రభుత్వం గోదావరిలో మిగులు జలాలను వినియోగించుకునేందుకు బనకచెర్ల ప్రాజెక్టుని ప్రతిపాదించింది. దీనిని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ ఇప్పటికే కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ని కలిసి అభ్యంతరం వ్యక్తం చేశారు. బనకచెర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు, కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు ఇవ్వద్దు అంటూ లేఖలు రాశారు. గోదావరి బనకచెర్ల వల్ల తెలంగాణలోని ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ గట్టిగా వాదిస్తోంది. ఈ క్రమంలో రేపు జరగబోయే ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.